భద్రం చిలకమ్మ భర్త కాదని వైజయంతి డబ్బులిచ్చి చిలకమ్మ భర్తగా నటించమని పిలిపించిన మనిషని అందరి ముందు నిజం చెప్పేసిన నిషిక. షాక్లో కౌశికి ఫ్యామిలీ. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక జేడీకేడీలో ఆశ్రమం మాతాజీని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్తారు. అప్పుడు సాధు సార్ జేడీకేడీని చాలా అప్రిషియేట్ చేస్తాడు. ఇక జేడీకేడీ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇక కాచి అందరి ముందు తను చేసిన తప్పుని ఒప్పేసుకుంటుంది. తను తక్కువ డబ్బులతో ఆ బంగారం కొని ఆ మాతాజీ చేతిలో ఇరుక్కుందని జరిగిందంతా మొత్తం కౌశికితో చెప్తుంది. వైజయంతి ఇక కాచితో, అదేంటమ్మి అలా ఎలా బాధపడుతున్నావు, నువ్వు కూడా ఈ ఇంటి మనిషివే కదా అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో నిషిక ఉండి, కాచి నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి, నిజంగానే కౌశికి వదిన చెప్పినట్లు ఈ ఇంట్లో అందరికీ ఎలాంటి హక్కుందో నీకు కూడా అంతే హక్కుంది, నువ్వు ఈ ఇంటి ఆడపడుచువని మర్చిపోకు అని చెప్పేసి కాచికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇదంతా వింటున్న జగదాత్రి మురిసిపో ఉంటుంది. ఇంతలో ఇక వైజయంతి పక్కకు వెళ్ళి ఆ భద్రానికి ఫోన్ చేసి పిలిపిస్తుంది. భద్రం వచ్చేస్తాడు. ఇక అప్పుడు ఆ భద్రం రాగానే జగదాత్రి కేదార్లు షాక్ అయిపోతారు. ఏంటి ఈ భద్రం మళ్ళీ వచ్చాడు అని చెప్పేసి. ఇక చిలకమ్మ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో జగదాత్రి, అదేంటి భద్రం మళ్ళీ వచ్చావు, చిలకమ్మలో ఏముందో నీకు తెలిసి కూడా అంత ధైర్యంగా మళ్ళీ వచ్చావే అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు ఆ భద్రం, ఈసారి నేనొక్కడినే రాలేదు మేడం, ఈసారి నాతో పాటు ఒక పెద్ద మంత్రగాన్ని కూడా తీసుకొచ్చాను. నా చిలకమ్మకి అలా ఒక దయ్యం పడితే నేను వదిలేసి వెళ్ళిపోతానా చెప్పండి, ఆ దయ్యాన్ని వదిలించి మరి నా చిలకమ్మని నాతో పాటు తీసుకువెళ్తాను అని చెప్పేసి జగదాత్రి వాళ్ళతో చెప్తాడు. ఇక జగదాత్రి కేదార్లు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది కేదార్, ఇప్పుడు మనం అత్తయ్యని ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి చిలకమ్మని ఎలా కాపాడాలని ఇద్దరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ఇంతలో చిలకమ్మ జగదాత్రి వాళ్ళకు దగ్గరికి వచ్చి, ఏంటే వీడు ఇలా మాట్లాడుతున్నాడు, వీడు ఏ మంత్రగాన్ని తీసుకొచ్చాడు, అసలు వీడు నన్నేం చేయాలనుకుంటున్నాడే, నాకు కంగారుగా భయంగా ఉందే అని చెప్పేసి జగదాత్రి కేదార్ వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. ఇక వైజయంతి ఇంతకు ముందుకే ఆ భద్రంకి కాల్ చేసి డబ్బాశ పెట్టి ఒక ప్లాన్ని చెప్పి వాడిని ఇక్కడికి రప్పిస్తుంది. వాడు డబ్బాశతో ఎంత ప్రాబ్లంనైనా ఫేస్ చేస్తాడు కాబట్టి ఇక ఆ మంత్రగాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఆ మంత్రగాన్ని లోపలికి పిలుస్తాడు. ఇక అప్పుడు ఆ మంత్రగాడు వచ్చి, ఈవిడ లోపలేనా దయ్యం ఉంది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఇక జగదాత్రుండి, ఎవరి లోపల దయ్యం ఉందో కనిపెట్టలేని మంత్రాల వాడివి నువ్వొక స్వామీజీవేనా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఆ మంత్రగాడు ఇక ఆ చిలకమ్మని లాక్కొచ్చి తన ముందు కూర్చోబెట్టుకుని ఇక ఆ భద్రం వాళ్ళతో 2 వేపాకు మండలు తీసుకుని రాపో అని చెప్పేసి చెప్తాడు. ఇక అప్పుడు ఆ భద్రం బయటకి వెళ్ళి 2 వేపాకు రెమ్మలు విరుచుకొని వస్తాడు. వచ్చి ఆ మంత్రగాడికి ఇస్తాడు. ఇక చిలకమ్మని ముందు కూర్చోబెట్టుకొని ఆ మంత్రగాడు మంత్రాలు చదువుతూ చిలకమ్మ మీద విభూది చల్లుతూ ఇక మంత్రాలు చదువుతూనే ఉంటాడు. చిలకమ్మేమో నాకే దయ్యం పట్టలేదు, నేను బాగానే ఉన్నాను, నన్ను వదిలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఆ మంత్రగాడు, ఏయ్ దయ్యం అని ఎప్పుడూ చెప్పుకోదు, అదిగో తన భర్తని నిన్ను కానివ్వకుండా చేస్తుంది, దాన్ని బయటకి పంపిస్తాను, నీకెంత ధైర్యం ఉంటే ఈవిడ లోపలే ఉంటావు అని చెప్పేసి ఇక ఆ భద్రం చేతిలో ఉన్న వేపాకులు తీసుకుని చిలకమ్మని ఒకటే కొడుతుంటాడు. అదంతా చూస్తున్న వైజయంతి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇంతలో భద్రం ఉండి, కొట్టు స్వామీజీ కొట్టు, దాని లోపల ఉన్న నా మొదటి భార్య పారిపోయేలాగా కొట్టు, తర్వాత నార్మల్ అయిన తర్వాత నేను నాతో పాటు నా చిలకమ్మని తీసుకుని వెళ్తాను
కొడతాను, కొట్టు అని చెప్పేసి ఆ మంత్రగాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న కౌశికి, సుధాకర్ వాళ్ళు ఏంటి అలా కొడుతున్నావు, తనంతలా బాధపడుతుంది, ఆపేయ్ అని చెప్పేసి అంటుంటారు. అప్పుడిక ఆ మంత్రగాడుండి లేదు, ఈవిడ లోపలున్న ఆ దయ్యం పోవాలంటే ఇలాగే చెయ్యాలి అని చెప్పేసి ఆ మంత్రగాడు చిలకమ్మని కొడుతూనే ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న జగదాత్రి, కేదార్ వాళ్ళు అయ్యో వీడు అత్తయ్యని బాగా కొడుతున్నాడే, ఇప్పుడు ఎలా కాపాడాలి అత్తయ్యని, ఏ ప్లాన్ తోయటం లేదు, ఏం చేయాలి అని చెప్పేసి ఇక జగదాత్రి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక కేదార్ ఏమో అయ్యో ఇప్పుడు ఎలా, పిన్నిని ఎలా కాపాడాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఎలా అడ్డుకోవాలని కేదార్ కూడా కంగారు పడిపోతూనే ఉంటాడు. ఇక ఇంతలో ఇక నిషిక వచ్చి ఆపు అని చెప్పేసి ఆ మంత్రగాడి చేతిలో ఉన్న వేపాకులు లాక్కుంటుంది. ఇక అప్పుడు వైజయంతి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటుంది. వైజయంతి ఉండి ఏంటమ్మీ నిషి, ఆయన చేస్తున్నది కరెక్టే కదా, నువ్వు గమ్మునుండు, నువ్వు ఫస్ట్ ఆ వేపాకులు ఆయనకివ్వు, ఆ శిలకమ్మ లోపలున్న ఆ దయ్యం వదలాలంటే ఇట్లాగే చేయాలమ్మీ అని చెప్పేసి అంటుంది. అప్పుడు నిషిక ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి కోపంగా అంటుంది. అప్పుడు ఇక వైజయంతి అమ్మో ఈ నిషి నా ప్లాన్ని మొత్తం జడగొట్టేటట్టుంది, ఈ ఒక్క దెబ్బతో ఈ చిలకమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, ఎలాగైనా నిషికి ఏదో ఒకటి చెప్పాలా అని చెప్పేసి ఇక నిషికకి దగ్గరగా వచ్చి ఏం చేస్తుండావమ్మీ, మన ప్లాన్ ఏంటో నీకు తెలుసు కదా, నువ్వెందుకు అడ్డుపడుతున్నావు, ఆ అమ్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోనివ్వు, నా భర్తకే లైన్ వేస్తుందా, నా భర్తని తన వల్లలో చిక్కించుకోవాలని చూస్తుందా, నువ్వు గమ్మునుండమ్మి, దాన్ని ఈ రోజుతో బయటకి పంపించేద్దాం, మన ఇద్దరం వేసిన ప్లానే కదమ్మీ, మరి నువ్వెందుకు అడ్డుకుంటున్నావు అని చెప్పేసి నెమ్మదిగా నిషిక చెవిలో చెప్తుంది. అప్పుడు ఇక నిషిక ఆ వైజయంతితో మాట్లాడకుండా నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా, లేదంటే ఇదే యాపాకు మండ తిరిగేసి కొట్టనా అని చెప్పేసి ఆ మంత్రగాడితో అంటుంది. అప్పుడు ఆ మంత్రగాడు ఏం మాట్లాడుతున్నావు, నేను ఈవిడ లోపలున్న దయ్యాన్ని బయటకి పంపించడానికి వచ్చాను, పంపించేలోపు వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి అనడంతో అప్పుడు నిషిక ఆ వేపాకు మండ తీసుకొని ఆ మంత్రగాన్ని ఒకటే బాదుతుంది. అప్పుడు ఆ మంత్రగాడు అమ్మో అబ్బో ఏంటి నన్ను కొడుతున్నావు, నేను దయ్యం విడిపియడానికి వస్తే నువ్వు నన్ను కొడుతున్నావేంటి, ఇదేదో బాగానే ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక ఇంతలో వైజయంతి ఏందమ్మీ ఎందుకు అడ్డుపడుతుండావు, నువ్వు గమ్మునుండు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఇక ఇంతలో సుధాకర్ ఉండి ఏంటమ్మా నిషి అలా కొట్టావు ఆ మంత్రగాన్ని అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక నిషిక ఉండి మరేం చేయమంటారు మామయ్య గారు, చిలకమ్మని అంతలా గొడ్డులా కొడుతుంటే చూస్తూ ఉండమంటావా, అసలు ఈ భద్రం ఈ చిలకమ్మ భర్తే కాదు అని చెప్పేసి అంటుంది. అది వినగానే వైజయంతి గుండె పగిలిపోతుంది. ఇక ఆ భద్రం వణికిపోతుంటాడు. ఇంతలో కౌశికి ఉండి ఏంటి నిషి ఏం మాట్లాడుతున్నావు, ఆ భద్రం చిలకమ్మ భర్తే అని చిలకమ్మే ఒప్పుకుంది కదా అని చెప్పేసి అనడంతో అప్పుడు నిషిక ఉండి మేం పెట్టిన టార్చర్కే తను ఒప్పుకుంది, అత్తయ్య బెదిరించింది చిలకమ్మని ఒప్పుకోమ్మని, ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని, అందుకే చిలకమ్మ ఒప్పుకుంది. అసలు నిజం చెప్పాలంటే ఈ భద్రం అత్తయ్య పిలిపించిన మనిషి, అత్తయ్యకు చిలకమ్మ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు కాబట్టి అత్తయ్య ఈ భద్రాన్ని డబ్బిచ్చి పిలిపించి చిలకమ్మ భర్తగా క్రియేట్ చేసింది, ఇతనితో పాటు చిలకమ్మని బయటకి పంపించాలని చూసింది, అత్తయ్యకి చిలకమ్మ ఇంట్లో ఉండటం ఏ మాత్రం ఇష్టం లేదు అని చెప్పేసి చెప్తుంది. అది వినగానే అందరూ షాక్ అయిపోతారు. జగదాత్రి, కేదార్లు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. నిషికలో ఇంత మార్పు రావటం జగదాత్రి ఆనందానికి హద్దులే ఉండవసలు. ఇక నిషిక ఆ నిజం చెప్పగానే సుధాకర్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇక ఆ వైజయంతి ఏమో అమ్మో ఈ అమ్మి నా గురించి నిజం చెప్పేసి ఉండాది, ఈ దొంగ ముండ నా గురించి ఇలా నిజం చెప్తుందని నేను అస్సలు అనుకోలేదు, ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి, అమ్మో
ఆయనేంది ఇలా గురాయించి చూస్తున్నాడు, నాకు ఈరోజు ఖచ్చితంగా దెబ్బలు తప్పవన్నమాట, చివాట్లు తప్పవు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సుధాకర్ వైజయంతి దగ్గరికి వచ్చి వైజయంతి చెంప పగలగొడతాడు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే ఇలాంటి వేషాలు వేస్తావా? అయినా చిలకమ్మ ఏం చేసింది నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? చిలకమ్మ నాతో ఎప్పుడూ చెడుగా ప్రవర్తించలేదు. ఒక ఆడదాని వయ్యుండి సాటి ఆడదాని మీద ఇలా నిందయ్యడానికి నీకు సిగ్గనిపించట్లేదు? నీవు ఇప్పటి నుంచి ఇలాంటి పనులు చేశావని తెలిస్తే నిన్ను ఇంట్లో నుంచి బయటకి గెంటేయిస్తాను, జాగ్రత్త అని చెప్పేసి ఇక సుధాకర్ వైజయంతిని బాగా తిడతాడు. వైజయంతి ఇక ఏం చేశాను నేను? మరి అవును, అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు, దాన్ని పంపించేయండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు కౌశికి ఉండి మళ్ళీ మాట్లాడుతున్నావేంటి పిన్ని, నువ్వు ఇంత దానికి దిగజారాలా? ఇంతగా దిగజారిపోయావా నువ్వు? అసలు నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు పిన్ని, చి అని చెప్పేసి అక్కడి నుంచి ఇక కౌశికి ఇంట్లోకి వెళ్ళిపోతూ చిలకమ్మ, సారీ చిలకమ్మ, మా పిన్ని తరపున నేను నీకు క్షమాపణలు చెప్తున్నాను, మా పిన్ని వల్ల చాలా ఇబ్బంది పడ్డావు, క్షమించు చిలకమ్మ అని చెప్పేసి అంటుంది. అప్పుడు చిలకమ్మ, అయ్యో అమ్మగారు, మీరేం చేశారు అమ్మగారు నాకు ఇలా సారీ చెప్పడానికి అని చెప్పేసి అంటుంది. ఇక కౌశికి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది.